బీరకాయలు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఇంగ్లీష్లో మనం ట్రయాంగులర్ గార్డ్స్ అని పిలుస్తాము. ఇది చాలా మనకి ఫీవర్ వచ్చినప్పుడు, అలాగే హెల్త్ బాగోలేనప్పుడు చాలా హెల్తీ ఫుడ్గా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది మన హ్యూమన్ బాడీకి. మనం ఇక్కడ చూడొచ్చు, స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఫీల్ కనబడుతుంది. సో ఇంకా కొన్ని రోజులు అయ్యే కొద్ది ఇక్కడ కనిపిస్తున్న బీరకాయలు ట్రయాంగులర్ గార్డెన్ పిలుస్తాం ఇంగ్లీష్లో. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా ఫీల్డ్ అయితే కనిపిస్తుంది. ఇక మనం డీప్గా వెళ్ళే కొద్ది మనకి బీరకాయలు అంటే ట్రయాంగులర్ గార్డ్ చాలా పెద్దగా కనబడుతున్నాయి. మనం చూడొచ్చు. ఇదంతా కూడా మనకి అగ్రికల్చర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం పల్లెటూరుకి వస్తే ఇవన్నీ కూడా మనం క్లియర్గా కనిపిస్తాయి. సో ఈ విధంగా మనము ట్రయాంగులర్ గార్డ్ అంటే బీరకాయని వీళ్ళందరూ కూడా ఇలాగా కోసి ఇలా బ్యాగ్స్లో ప్యాక్ చేసిన తర్వాత బీరకాయలు మనకి కాకినాడ లేకపోతే వైజాగ్ దీనికి ఒక ప్రైస్ అనేది వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఈ ప్రైస్ మాత్రమే మార్కెట్లో మనకి రైతు బజార్లో, మనకి సిటీస్లో అయితే రైతు బజార్ ఉంటాయి, అలాగే పెద్ద టౌన్స్ అయితే షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఆ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి మనకి సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మనకి బీరకాయలని కట్ చేస్తున్నారు. వాళ్ళు ఇలా కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు టౌన్స్కి. వీళ్ళతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు మనం చూడొచ్చు, బీరకాయలు చూస్తుంటే అలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇన్ని బీరకాయలు అనేది చూడడం ఎక్కువ ఒకేసారి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకా చివరి వరకు కూడా మనకి ఓన్లీ ట్రయాంగులర్ గార్డ్ అంటే బీరకాయ అక్కడ వరకు కూడా కనిపిస్తుంది మనకు ఫీల్డ్. ఇదంతా కూడా బీరకాయకి సంబంధించిన ఫీల్డే. సో ఇక్కడ మనం చూడొచ్చు, సన్ లైటింగ్ ఎంత ఎక్కువగా బాగుందో, అలాగే వాటర్ కూడా అంత ఎక్కువ ఉండాలి ఈ యొక్క క్రాప్కి. ఎందుకంటే సో మన కింద కనిపిస్తుంది చాలా వెట్గా కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ గ్రీనిష్గా ఉంది కూడా అక్కడ. సో మనం కట్ చేసి బీరకాయలు ఏదైతే కట్ చేస్తారో క్లోజ్అప్ నుంచి చూద్దాము. సో వీళ్ళకి ఇది చాలా పవిత్రమైన ప్లేస్. ఎందుకంటే దే ఆర్ లివింగ్ ఆన్ దిస్ దేర్ లైవ్లీహుడ్. కాబట్టి మనం చెప్పులేసి వెళ్ళిపోతాం, కానీ వీళ్ళు చెప్పులు తీసి ఆ ఫీల్డ్లోకి వస్తున్నారంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది అగ్రికల్చర్కి, ఫార్మర్ అనేది మనకు తెలుస్తుంది. సో మనం చూడొచ్చు, ఆ బీరకాయలు సైజ్ వచ్చిన బీరకాయలని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని కట్ చేస్తున్నారు. చాలా ఫ్రెష్గా అయితే బీరకాయలు కనబడుతున్నాయి, మనం చూడొచ్చు బ్యాగ్లో. ఇలా ప్రతిరోజు కోస్తారు సార్ ఇలాగా రోజు. సో ఆల్టర్నేట్ డేస్లో వీళ్ళు వీటిని కట్ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే దీనికి సరిపడేటువంటి ప్రోటీన్స్ లేకపోతే దానికి కావాల్సిన ఫుడ్ అయితే మనకి భూమి నుంచి ముందుగా దాన్ని పెరగడం వల్ల బీరకాయ ట్రయాంగులర్ గార్డ్ అంత సైజులో ఉంటుంది. మనం చూడొచ్చు, బీరకాయ ఇప్పుడు మార్కెట్లో అతి కాస్ట్లీయెస్ట్ అయిపోయింది ప్రైస్లో చూస్తే. పక్కనే గోదావరి కనిపిస్తుంది, మనం చూడొచ్చు రివర్ బ్యాంక్ ఆఫ్ గోదావరి. ఇక్కడ ఇది ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఇక్కడ నుంచి వాటర్ ఎంత గ్రీనిష్గా ఉందో. అది కూడా హాయ్ చెప్పండి సారీ.